నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు చూసే దృష్టి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. విష్ణు శర్మ అనే పండితుడు ఒక గురుకులాన్ని నడిపేవాడు. అతడు సకల శాస్త్ర పారంగతుడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకు మంచి పేరుండేది. ఆ కారణంగా ఆయన దగ్గర అనేక మంది శిష్యులు ఉండేవారు. వారిలో దిలీపుడు అనే శిష్యుడు విష్ణు శర్మతో సన్నిహితంగా మెలిగేవాడు. నిరంతరం గురువు వెంటే తిరుగుతూ సందేహాలు నివృత్తి చేసుకునేవాడు. ఒకరోజు విష్ణు శర్మ తన దగ్గర ఉండే శిష్యుల్లో ముగ్గురిని పిలిచాడు. మొదటి శిష్యుడితో, నువ్వు ఈ రాజ్యమంతా తిరిగి నీకన్నా తెలివైన వ్యక్తిని ఒకరిని తీసుకురావాలి అని చెప్పాడు. రెండో శిష్యుడితో, నీకన్నా తక్కువ తెలివి ఉన్న వ్యక్తిని తీసుకురావాలి అని చెప్పాడు. మూడో శిష్యుడితో, నీకన్నా తెలివి ఎక్కువ ఉన్న ఒక వ్యక్తిని, నీకన్నా తక్కువ తెలివి ఉన్న ఒక వ్యక్తిని తీసుకురావాలి అని చెప్పాడు. గురువు ఆజ్ఞ మేరకు ఆ ముగ్గురు శిష్యులు వెంటనే బయలుదేరి వెళ్ళారు. కొంతకాలానికి ఆ ముగ్గురు తిరిగి వచ్చారు. శిష్యులు ముగ్గురు మాత్రమే తిరిగి రావటం చూసిన దిలీపుడు గురువు దగ్గరికి వెళ్ళి, గురువర్య, ఆ ముగ్గురే తిరిగి వచ్చారు. మీ ఆజ్ఞ ప్రకారం వారితో మరో నలుగురు రావాలి కదా, ఎందుకు రాలేదు, నాకు అంతు పట్టడం లేదు అన్నాడు. అప్పుడు గురువు అందుకు కారణాన్ని వారి నోటి వెంటే విందువు గాని పద అని ముగ్గురు శిష్యుల దగ్గరికి వచ్చాడు. మొదటి శిష్యుడు, ఈ రాజ్యంలో అందరూ నాకన్నా తక్కువ తెలివి ఉన్నవారే కనిపించారు, అందుకే నేను ఒక్కడనే వచ్చేసానని చెప్పాడు. రెండో శిష్యుడు, అందరూ నాకన్నా తెలివైన వారే ఎదురుపడ్డారు, నాకన్నా తక్కువ తెలివి ఉన్నవారు ఒక్కరు కూడా దొరకలేదని చెప్పాడు. మూడో శిష్యుడు, అందరూ నాతో సమానమైన తెలివితేటలే కలిగి ఉన్నారు, అందుకే మీరు చెప్పిన ఇద్దరిని తీసుకురాలేకపోయానని చెప్పాడు. వీరి సమాధానాలు విన్న దిలీపుడు ఆశ్చర్యంతో, గురువర్య, వీరు ముగ్గురు వెళ్ళింది ఒక రాజ్యానికే కదా, కానీ ముగ్గురు 3 రకాలుగా మాట్లాడుతున్నారు, కారణం వివరించండి అని గురువుని అడిగాడు. అప్పుడు గురువు, ఒకరేమో తాను చాలా తెలివైన వాడిని అనే అహంకారంతో అందరినీ పరిశీలించటంతో అతని కన్నా తెలివైన వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు. మరొకరేమో తాను అందరికంటే తక్కువ అనే న్యూనతాభావంలో పరిశీలించటంతో అందరూ తనకన్నా తెలివైన వారే కానీ కనిపించారు. ఇంకొకరికి అందరూ తనలాంటి వారే అనే దృష్టి ఉండడం వల్ల అందరూ తనలాంటి తెలివి ఉన్నవారే కనిపించారు. మనము చూసే దృష్టిని బట్టి ఇతరులపైన మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అని వివరించాడు. గురువు తనకు ఉపదేశించదలుచుకున్నది ఏమిటో దిలీపుడు గ్రహించాడు. అప్పటి నుంచి దిలీపుడు ఆత్మ న్యూనతను కానీ అహంకారాన్ని కానీ దరి చేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో జీవించాడు. సమాప్తం.